ఆలోచనలు నిన్ను దాటి వెళ్ళిపోతున్నాయి, నీ సరిహద్దును దాటి వెళ్ళిపోతున్నాయి, నీ వాక్యాన్ని మీరిపోతున్నాయి. ప్రభా నాకు కావలికాయ, నన్ను ఎవరు తోలుతారు, నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు, ఎవరు సంరక్షిస్తారు? అందులో నేను ఎవరి మాట విన్నాను కదా, అదన్నా ఉండాలి. నేను ఎవరి మాట విన్నా, నీ మాట అయినా వింటానని ఒప్పందం అన్నా ఉండాలి. నేను మనుషుల మాట విన్నాను ప్రభా, నువ్వు చెప్తేనే వింటా. కనీసం ఆ మూర్ఖం అన్న ఉండబడలే. భక్తికి మనుషులకి ఎట్టా భయపడు, మనుషులకి ఎట్టా లోబడు, మనుషులు చెప్పింది వినవు, దానికైనా లోబడి ఉండాలి కదా. నేను మనుషులు చెప్పేది అప్పుడు అర్థం కాదు, నాకు వద్దు ప్రభా, నువ్వు చెప్పు. నాకు ఉందా ఈ నీతి? మీ కాడ మన దగ్గర ఉందా ఈ నీతి? ఏందా నీతి అంటే, నా ఆలోచనలకి, నా తలంపులకి కావలకాయ్. చూసిందల్లా దాంతో వెళ్తుంది, మాట్లాడితే దాంతో వెళ్తుంది. ఆలోచన ఏం మాట్లాడితే దాంతో వెళ్ళిపోతుంది, ఏం చూస్తున్నావో దాంతో వెళ్ళిపోద్ది. ఇది నీకంటే ఒక నాయకుడు, నీకంటే ఒక యజమాని, నీకంటే ఒక కాపురు ఉంటే ఆ కాపురు స్వరం వింటావు. నా దేవుడు ఇది చెప్పాడు, నా ప్రభు ఇది చెప్పాడు, నా రక్షకుడు ఇది చెప్పాడు కాబట్టి నేను దీన్ని దాటి వెళ్ళకూడదు. నువ్వు ప్రార్థన చేస్తే తప్ప రక్షణ లేదు, నేను చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేసి అభిషేకాన్ని పొందుకోవాలా, అప్పుడు రక్షణ. అభిషేకం లేకుండా రక్షణ లేదు, లేదు, లేదు. రాసి పెట్టుకోండి. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉండి అభిషేకంతో ఉంటేనే నీకు రక్షణ, విడుదల కలుగుతా ఉంటాయి. ఆత్మ నీతో నివాసం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను రక్షించేవాడే లేడు.